మరి ఈ పండక్కి మీరు మీ సొంత ఊరైతే రీచ్ అయ్యారా? అందరికీ హ్యాపీ భోగి. భోగి రోజు ఎవరైనా కలిసాను, ఎలా గడిచింది అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. పండగ బట్టలు కొనుక్కుంటారా? గుడ్ మార్నింగ్ గైస్. మా పిచ్చి మరలతో వెళ్తున్నాం గైస్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బాగుందా? అందానికే అద్దానివే, దీనికే ఎలా ఇది వేస్తే పిచ్చిదానికే పిచ్చిదానివే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? వెళ్ళు చలి కాసుకోండి. పత్తి కూడా బాగా కాయు. ఇప్పటికే వీడియో చాలా లేట్ అయింది, సారీ. ఇక వీడియోలోకి వెళ్తే నేనైతే ముందు రోజు నైట్ వచ్చేసరికి మేము అలా జగదాంబ నుంచి మనం లక్కీ షాపింగ్ మాల్ అండ్ ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చామండి. ఇక్కడికి వెళ్ళే ముందు మీకు పాయింట్ తెలియాలి. సో వీడియోలో మ్యాక్సిమం అమ్మాయిలే కనబడతారు, ఎందుకని అంటే ఆ రోజు నాకు ఆఫీస్ వర్కింగ్ డే. సో మేమిద్దరు మాత్రం వచ్చాం, మా టీంలో బాయ్స్, మిగతా వాళ్ళందరూ అమ్మాయిలు. సో గర్ల్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల ఎక్కువ అమ్మాయిలు చూపిస్తారు అనుకుంటున్నారా? కాదండి, జస్ట్ ఫర్ రీల్ కోసం అలా డ్యాన్స్ వేసాం, అలా సరదాగా. అది కూడా మీరు ఏమి కంగారు పడద్దు, వాళ్ళందరూ నా కొలీగ్స్ అండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయాం. సో లోపలికి వెళ్ళామండి, ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ లోపలికి. బాగుందా? నేనైతే ఈ ఇయర్ ఆఫ్లైన్ తీసుకున్నానండి, ఎప్పుడు ఆన్లైన్లో తీసుకుంటాను. బట్ మేము మళ్ళీ అలా షాపింగ్కి వెళ్ళేసరికి నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. సో మా అమ్మ అయితే సారీస్ వదలట్లేదు, మా నాన్న ఎన్ని కొంటావే సారీస్ అని అంటున్నాడు. సో ఇంకేంటి ఉంటుందండి, పండక్కి బట్టలు కొనేసుకున్నారా మీరు? కామెంట్ చేయండి. పండగ బట్టలు పండగ బట్టలకు వచ్చాం. మాది ఎప్పుడు లేటే. లొకేషన్ ఆర్ఎస్ బ్రదర్స్. షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. మా అమ్మ అయితే సారీ ఒకటి తీసుకున్నదండి, సో అది మీకు చూపిస్తాను. ఇదేనండి ఆ సారీ, ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. ఇకపోతే ప్రైస్ విషయానికి వస్తే ఎంత ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి, ఎందుకంటే ఆ ప్రైస్ ట్యాగ్ మీకు చూపించాలనుకోవట్లేదు. ఇకపోతే నేను నాకు ఇచ్చిన ఆ చెక్క ముక్క అయితే నేను భోగిలో వేస్తానండి. మా అమ్మ అయితే నన్ను లేపింది ఉదయాన్నే. నేనైతే అలారం పెట్టుకున్నాను కానీ లేవలేదు. ఇది మా ఏరియా అండి. సో స్ట్రీట్ నేమ్ మీకు చెప్పదలుచుకోవట్లేదు. ఇప్పుడు మీకు ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాం. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్, అదేవిధంగా దారిలో వెళ్తుంటే గుడి బయట ఎవరైతే ముగ్గేశారో సో వాళ్ళు ఎవరో కమెంట్ చేయండి. ముగ్గు బాగుంది. ఇకపోతే మనం ఉన్న ప్లేస్ వచ్చేసరికి మన వైజాగ్లోనే అండి. మా సొంతూరు వచ్చేసరికి భీమిలి. సో భీమిలి అవతల ఒక 10 to 15 కిలోమీటర్స్ లాంగ్లో పెద్దనాగమయ్య పాలెం అనే ఒక ఊరు ఉంటుంది. అదేనండి చెప్పాడ అన్నారం డివిస్ బ్రిడ్జ్కి వెళ్ళేవే. సో అదేనండి మా సొంతూరు. ఇది వచ్చేసరికి మన సిటీలో అయితే ఉంటున్నాం. అదేవిధంగా మీ సొంతూరు ఏంటో కమెంట్ చేయండి. గోదావరి, రాజమండ్రి ఆ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగలు చాలా బాగా జరుపుతారట. సో ఎవరెవరు రాజమండ్రి కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎక్కడి వరకు బోర్ కొట్టింది అనుకుంటా. బట్ మరి ముందు వీడియో చూడాలనేసి అంటే చాలా పేషెన్స్ కావాలి నాలాగా మీకు. చలి కాసుకోండి. పత్తి కూడా బాగా కాయు. సో పాత వస్తువులు భోగి మంటలో ఎందుకు వేస్తారో మీకు ఎవరికైనా తెలిస్తే సో ఒకసారి కమెంట్ చేయండి. అదేవిధంగా మా స్ట్రీట్ అండి ఇది.
నేను మా నాన్న కలిసి స్ట్రీట్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నామండి. సో బిఫోర్ ఒక 6 to 7 years బ్యాక్ సో మేమైతే ఇక్కడ చేసేవాళ్ళం. అలా జనరేషన్ మారే కొద్దీ ఒక్కొక్క జనరేషన్ అయితే ఇక్కడ భోగి మంటలు అయితే వేస్తారు. సో ప్రతి స్ట్రీట్లో ఉండేదే. అలా మా స్ట్రీట్ నుంచి పక్క స్ట్రీట్కి అయితే నేను వెళ్తున్నానండి. సో అలా వెళ్తూ అక్కడ ఒక భోగి మంట కూడా వేస్తుందని తెలిసి చూశాను. చిన్నప్పుడు భోగి మంటల్లో ఎవరైతే కూరలు అంటున్నారో కమెంట్ చేయండి. సో మీకు గుర్తుంటుంది అనుకుంటా. సో నాకైతే బాగా గుర్తున్నది. ఎవరైతే ఏ కూర వండుకున్నారో అది కూడా కమెంట్ చేయండి. ఇది మా పక్క స్ట్రీట్ అండి. సో వాళ్ళది కూడా మీకు చూపిస్తాను. అలా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్ళానండి. అంటే సరేమో వీడియో తీసుకొని వస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు ముందు పరిచయం చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు తెలిసే ఉంటుంది నా వీడియో అండ్ నా ఛానల్ ఫాలో అయిన వాళ్ళందరికీ అయితే మా మామయ్య. సో ఇప్పుడైతే ఇక పిచ్చి మరదలు అయితే వచ్చింది. మా తాత, పిన్ని, బాబాయ్ వాళ్ళందరూ ఉన్నారు. మధ్యలో మా పిచ్చి మరదలు. అమ్మ ఎలా చూడు. కొనుక్కుంటారా? గుడ్ మార్నింగ్ గైస్. మా పిచ్చి మరదలతో వెళ్తున్నాం ప్లీజ్ గైస్. డూ సబ్స్క్రైబ్. అలా అడగలేదు కదా. పడుకున్న వాళ్ళు ఇప్పుడు లేపుదాం అనుకుంటున్నాను. మా చెల్లి పడుకొని ఉంది. మా మరదలతో వెళ్తున్నాను. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమని ఏం అడగలేదు కదా. ఇంకా వాళ్ళకి తెలుసు. చెప్దాంలే, వాళ్ళకి తెలిసిపోద్ది ఆటోమేటిక్లీ. పైకి వెళ్ళి ఇప్పుడు లేపాలి. లెగ్ అందానికే అద్దానివే దీనికి కాపాట దీనికే వేయాలా? ఇది వేస్తే పిచ్చిదానికే పిచ్చిదానివే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? పర్లేదులే. మరదలు మాన ఉంటుంది. మా చెల్లి మేము వీఆర్ 4 ఉన్నారండి. సక్సెస్ఫుల్గా మా చెల్లిని అయితే పడుకున్నదాన్ని లేపిస్తామండి. టాస్క్ కంప్లీట్ అయింది. అక్కడ అందరికి తీసాను. సో ఇతని గురించి మీకు చెప్పనవసరం లేదు. అదేవిధంగా బికాజ్ మావయ్య అండ్ మా తమ్ముడు. భోగి మంట అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి. ఈలోపు మా అమ్మ అయితే కిందకు వచ్చిందండి. షాక్ అవ్వద్దు. సో అవన్నీ నా కోసమే. శనగపిండి రాస్తుంది ఒంటికి. మరి చిన్నప్పటి నుంచి సో అంతే. చల్లడి నీళ్ళు అయితే వేసుకోవాలంటే ఎదుగుతారంటే ఇంకా ఎంత దిగుతామో తెలియదు. పిల్లకెలాగా ఉంది. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. బికాస్ 2 days లీవ్ అడిగాను. ట్యూస్డే, వెడ్నెస్డే ఇచ్చారు. సో మండే అయితే వర్క్ చేయాలి. సో మనకు నచ్చిన టైంలో వర్క్ చేసుకుని వెళ్ళమన్నారు. బాగుంది. అందుకే నేను ఆఫీస్కి అయితే బయలుదేరానండి. మరి అవుట్ఫిట్ అయితే వేస్తాను. ఆఫీస్కి అయితే వస్తాను. సో మాకు లోపలికి అయితే అలవ్ లేదు. మీకు నార్మల్గా ఇవి చూపిస్తున్నాను అంతే. బ్రేక్ఫాస్ట్కి వెళ్దామని కిందకు వచ్చాను. సో అలా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తున్నామండి. ఎవరికి వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు. సో మనం కూడా ఫోటో తీసుకుందాం అనేసి మా ఆఫీస్ కొలీగ్స్ అలా కనబడితే ఫోటో తీసుకున్నా. తిను బాగా సపోర్ట్ చేస్తుందండి యూట్యూబ్ పరంగా. నాకు తనే కాదండి, నాకు చాలామంది ఉన్నారు సపోర్ట్ చేసిన వాళ్ళు. సో వాళ్ళైతే ఆ రోజు రాలేదు. అందుకే ఆ అమ్మాయికి నేను చెప్పాను. సో నాకు అందరూ గుర్తున్నారండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. ఆ టైం వస్తే తప్పకుండా నేమ్స్తో సహా చెప్తాను. టీం అండి మొత్తం అంతా. మిగతా వాళ్ళు క్యారేజ్ తెస్తారు. సో నేనైతే క్యారేజ్ తేలేదు. సో వీళ్ళైతే వెళ్తున్నారని తెలిసి నేనైతే వీళ్ళతో పాటు వచ్చానండి. సో కొబ్బరన్నం తిందాం అనుకున్నాను. బట్ మరి నాన్ వెజ్ అయితే తినేసాను. ఎందుకు అనుకుంటున్నారా? మా అమ్మకి కాల్ చేశానులేండి. సో నాన్ వెజ్ తినచ్చా లేదా అనేసి. నేను నైట్ షిఫ్ట్లో ఉంటే వీళ్ళు డే షిఫ్ట్లో ఉంటారు. సో దొరికిందనేసి ఒక రీల్ అయితే చేస్తాను.
మళ్ళీ దొరకదనేసి అని. సో డే షిఫ్ట్ అయితే వెళ్తుంది, నేను నైట్ షిఫ్ట్కి వెళ్ళిపోతాను. చాలా ఫన్నీగా అయింది ఆ రోజు తనతోటి లాస్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడు. ఆ తర్వాత రీల్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి, షార్ట్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. నేనైతే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చాను నైట్. ఒక అవుట్ఫిట్ అయితే సెలెక్ట్ చేద్దామనేసి అని నేను మా తమ్ముడు కలిసి వచ్చాము. ఉన్నట్టు ఆఫీస్ అయితే కొంచెం త్వరగా వర్క్ చేసి నేనైతే వచ్చానండి. అలా 1 hour తిరిగేసి నేనైతే మా పిన్నాలి ఇంటికి వచ్చా. తిను నా చిన్న పిన్ అండి, సో బాబాయ్. ఇక మేమైతే డిన్నర్ చేస్తున్నాం. సో ఇంటి దగ్గర ఆల్రెడీ ఉందని చెప్పాను. చూడు మొత్తం చూపి. మా పిన్ అయితే వదలదండి, తరతరాలుగా వచ్చిన ఆచారం లాగా. సో వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది. సో పిన్నే కాదు, మా ఫ్యామిలీ అందరూ అంతే. సో నేను మా తమ్ముడు వాళ్ళందరం లక్కీ అనుకోవాలి, ఎందుకంటే అందరూ నా పక్కనే ఉన్నారు. సంక్రాంతికి ఊరు వెళ్తున్నా, ఊర్లో కలుద్దాం. సో వీడియో అయితే నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. సో సంక్రాంతి డే 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, జై హింద్.